వస్తున్నా. డోర్ కొడుతూనే ఉన్నారు. ఎవరబ్బా బాబు? వస్తున్నా వస్తున్నా, ఆగండి. అస్సలు ఆగట్లే. ఏంటో ఈ మధ్య చుట్టాలు ఇంటికి రాకపోయినా సరే ఒకరి తర్వాత ఒకరు ఎవరు పడితే వాళ్ళు మన ఇంటికి వస్తూనే ఉన్నారు. ఎవరో ఏంటో. ఎవరయ్యా? ఏంటిదే గన్లు పెట్టారేంటయ్యా? నాకు ఆర్మీ ఆఫీసర్స్లో ఉన్నారు. సార్ ఏమైంది సార్? మా ఇంటికి ఎందుకు వచ్చారు? అది మీ ఇంట్లో కుక్క ఉందా బాబు? కుక్కలు ఉంటే ఒకసారి నాకు చెప్పావు అనుకో, కొంచెం మంచిగా నేను ఇన్ఫర్మేషన్ డేటా తీసుకొని మా సార్కి అప్పచెప్పాలి. మీ ఇంట్లో కుక్క ఉందా? మా ఇంట్లో కుక్క అంటే లేదు సార్. మా ఇంట్లో కుక్కలు లాంటివంటూ ఏం లేవు. మేము కుక్కల్ని పెంచుకోం. నాకు కుక్క అంటే అలర్జీ అసలు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఇంట్లో కుక్క ఉందని తెలిసింది, అందుకే ఇక్కడ వరకు వచ్చాం. చెప్పాను కదా సార్, మా ఇంట్లో కుక్కేం లేదు. ఇంతకీ కుక్కల వ్యాన్ లా ఉంది. అరే నీకు ఈ విషయం తెలియదు అనుకుంటా. సిటీలో కుక్కల కాంపిటీషన్ ఉంది. అందులో బెస్ట్ కుక్కకి 100 కోట్లు ఇస్తున్నారు. 100 కోట్లు, అర్థమవుతుందా? ఆ తర్వాత నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒకవేళ నీ దగ్గర కుక్క ఉన్నట్లయితే నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు. నీ కుక్కని తీసుకొని రా. అరే నా దగ్గర కుక్క లేదంటే మరీ 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 అన్నిసార్లు గుచ్చి మరీ అడుగుతున్నారు. 100 కోట్లు కాదు కదా, నాకేం అవసరం లేదు సార్. నా దగ్గర కుక్క లేదు, ఏం లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి. సరే సరే, ఒకవేళ నీ దగ్గర కుక్క ఉందని తెలియాలి, తరువాత నీ పైన యాక్షన్ అనేది ఇంకో విధంగా ఉంటుంది. ఓకే సోల్జర్స్, తొందరగా మనం అయితే ఇక్కడి నుంచి వెళ్దాం. సార్ దగ్గర కుక్క లేదంట. సరే మేము బయలుదేరుతున్నాం. ఒకవేళ తేడా వచ్చిందంటే మాత్రం అప్పుడు మేమేంటో చూపిస్తాం. అరే అరే 100 కోట్ల 100 కోట్ల నన్ను నేను విన్నాను. 100 కోట్లంట కుక్క కావాలంటున్నారు కదా. ఇంకా నన్ను తీసుకెళ్ళమను. 100 కోట్లు వచ్చినాక రోజు మంచి ఫుడ్ తింటా. వీడి వల్ల నేను బుక్ అయిపోయానే. ఎందుకు వచ్చాడు ఇక్కడికి వీడు? అబ్బా, వాళ్ళని చూడలే కదా, ఫాస్ట్గా మెరుపు తీగలా వచ్చి ఇక్కడ దాగున్నాను. అరే వాళ్ళంతకీ ఎందుకు గుచ్చి మరీ కుక్క గురించి అడుగుతున్నారు? అందుకే డౌట్ వచ్చి నేనైతే చెప్పలేదు. వివరణ తెలుసుకున్న తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ చాప్ గడు వచ్చి మొత్తం అరే వీళ్ళు చాప్ని తీసుకెళ్ళబోతున్నారు. ఈ కుక్కను వచ్చి జీప్ లో పడేయండి. వీడెక్కడికో తప్పించుకున్నాడు, తరువాత వాడి గురించి చూద్దాం. ముందుగా కుక్కని జీప్ లో వేయండి అని చెప్తుంటే మీకు వినబడట్లేదా? అయిపోయారా మీరు? నా కుక్కనే చంపాలని చూస్తారా? నువ్వేట్రా నిలబడి చూస్తున్నావు? అయిపోయారు ఫైనల్లీ. అరే వీళ్ళు చాప్ గడిని చంపి తీసుకెళ్ళాలనుకున్నారు. అబ్బా చాప్, అరే చాప్ ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు ఆగు. ఓరి నాయనా, వీళ్ళందరూ ఇంతకీ చాప్ని ఎందుకు తీసుకువెళ్ళాలనుకున్నారు? నాకేం అసలు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో కూడా. వాళ్ళు 100 కోట్లు అని అన్నిసార్లు నన్ను ఫోర్స్ చేస్తున్నప్పుడే అర్థమైంది ఏదో తప్పు జరుగుతుందని. ఈ చాప్ గాడు అనవసరంగా వచ్చాడు. అరే 3 సోల్జర్స్ నేను కాల్ చేశాను. వామ్మో, ఇది కనుక ఆఫీసర్స్కి తెలిసినట్లయితే నన్ను చంపేస్తారు. సరే ముందుగా వచ్చేసి మనమైతే చాప్ ఎక్కడ వెళ్ళాడో మనం కనుక్కోవాలి. మళ్ళీ వాడికి ఏమన్నా ప్రమాదం ఉండొచ్చు. చాప్ చాప్ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ చాప్ గాడు ఒక్క దగ్గర ఉండడబ్బా, పారిపోయాడు. అరే వీడికి ఈ గన్ సౌండ్ వినబడి భయమేసి పారిపోయినట్టుగా ఉన్నాడు. ఎక్కడికి పారిపోయాడో ఏంటో. అరే ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. సరే ఏం జరుగుతుందో డైరెక్ట్గా వెళ్ళి మనం లెస్టర్ దగ్గర తెలుసుకోవచ్చు. కానీ ముందుగా ఈ చాప్ గాడు కనబడట్లే కదా. ఈ చాప్ గాడు ఎక్కడ సచ్చాడో ఏంటో. చాప్ చాప్, అరే వీడి ఇక్కడ దరిదాపులు లేనట్టుగా ఉన్నాడు. తిన్నంగా పారిపోయాడు. అనవసరంగా వచ్చి ప్లాన్ మొత్తం పాడు చేయడంతో పాటు వీడు పారిపోయాడు కూడా. అబ్బా ఎక్కడున్నాడో ఏంటో. అరే ఏంటది? ఒక్కసారి ఆగండి, అక్కడ కూడా సోల్జర్స్ ఉన్నారు. అక్కడ ఒక కుక్క ఉంది. అరే చాప్ గడ ఏంటి? అరే వీడు చాప్ గన్ని పట్టుకొని కేజీలో వేసేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అరే అక్కడ చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. ఈ గన్కి అంత రేంజ్ ఉన్నట్టుగా లేదు. సరే ఇప్పుడు నా స్నైపర్ తీసుకొని వాళ్ళందరినీ పిట్టను కాల్చినట్టుగా కాల్చేస్తాను. వాళ్ళు చాప్ని తీసుకెళ్ళి ఏదో చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఇంకొక ఇంటికి కూడా వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఏదో తప్పు జరుగుతుంది, ఏదో చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ చాప్ జోలికి ఎవడైనా వచ్చినట్లయితే మాత్రం నేను చంపేస్తా అంతే. వాళ్ళు చాప్ని క్లియర్గా కేజ్లో పెట్టేశారు. ఇంకా అక్కడ ఇంకో పర్సన్తో మాట్లాడుతున్నారు. అంటే అతని ఇంట్లో కూడా డాగీ ఉందో లేదో కనుక్కుంటున్నారేమో. ఇప్పుడు తీసుకొని రా అసలైన కాజా. ఎవరిని విడిచిపెట్టినావు, పోరా. నువ్వు కూడా అయిపోయింది ఫైనల్లీ. తొందరగా మనమైతే చాప్ని వెళ్ళి కాపాడాలి. వీళ్ళందరినీ వేసేసాం. వామ్మో మనం ఇంకా రిస్క్లో చిక్కుకున్నామే. ఎందుకంటే ఇంకో 3 సోల్జర్స్ని మనం కాల్ చేసాం. కానీ వీళ్ళు చాలా చాలా కరప్టెడ్. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. బాయ్ నేను చెప్తాను బాయ్. ఏం జరుగుతుందంటే వీళ్ళ చీఫ్ కి కుక్కలన్నీ కావాలంట. ఈ కుక్కలన్నీ చంపేయాలనుకుంటున్నాడంట. ఎందుకో నాకు తెలియట్లేదు, కానీ వీళ్ళన్నిటినీ చంపేయాలని తీసుకెళ్తున్నాడు. ఒక్కసారిగా తీసుకెళ్లి అన్ని కుక్కల్ని, సిటీలో ఉన్న ప్రతి కుక్కని చంపేయాలని చూస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర కుక్క ఆడడానికి వచ్చారు, కానీ నేను కుక్కని పెంచట్లేదు. కుక్కల్ని చంపడమా? అది కూడా ఆర్మీ చీఫ్?
అరే యార్ మన చాప్ని మనం ఇప్పుడే కాపాడాలి. ఈ కేజ్లో ఇరుక్కుపోయాడే, ఎలా తీసుకొని రావాలో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఈ కేజ్ని మనం బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ ఆఫీసర్లు వచ్చినట్లయితే మళ్ళీ వెంట పెడతారు, ఎందుకంటే అసలుకే మన పైన కేసు ఆల్రెడీ నమోదై ఉంటుంది. ఏంటిది ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఓపెన్ కావట్లేదు. దీన్ని ఎక్కడ లాక్ వేశారో నాకు అర్థం కావట్లేదే. చాప్ 1 minute ఆగరా, ఎలా అయినా సరే నేను బయటకు తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడుకు. అరే ఎవరా వెనక నుంచి కాలుస్తున్నారు? 1 minute ఆగు. నో నో, సోల్జర్స్ అందరూ నన్ను చుట్టుముట్టారు. చాప్ చాప్ నేను మళ్ళీ వస్తాను, నువ్వేం కంగారు పడుకు, నిన్ను అసలు విడిచిపెట్టను. అరే అరే చుట్టుముట్టేశారు మనల్ని, మనం దొరికితే మళ్ళీ చంపేస్తారు. అప్పుడు చాప్ని కాదు కదా, సిటీలో ఉన్న ఏ కుక్కని మనం కాపాడలేం. ప్రెసిడెంట్ సిటీలో ఉన్న కుక్కలన్నింటినీ చంపేయాలని ఆర్డర్ అయితే వచ్చినట్టుగా ఉంది ఆ చీఫ్ నుంచి. ఆ చీఫ్కి ఏమైందో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. సిటీలో ఉన్న కుక్కల్ని అన్నింటినీ చంపాల్సిన అవసరం ఏంటి? అది పెంపుడు కుక్క అయినా, ఊర కుక్క అయినా, స్ట్రీట్ డాగ్ అయినా, ఏదైనా అవ్వచ్చు. కార్కి అడ్డంగాలే అన్నా 1 minute, నీ కార్ నాకు కావాలి. మళ్ళీ నీ కార్ తిరిగి వచ్చిస్తానులే, ఎందుకంటే నీ దగ్గర కూడా కుక్క ఉండే ఉంటుంది కదా. మీ కుక్కల్ని కాపాడడానికి నేను వెళ్తున్నాను. ఏం జరుగుతుందో మనమైతే తెలుసుకోవాలి. తొందరగా మనమైతే బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ముందుగా వచ్చేసి మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తాడు. ఇంతకీ ఆ చీఫ్కి చంపాల్సిన అవసరం ఏంటి? కుక్కలన్నీ అరే 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 నేను మర్చిపోయాను, చాప్ని ఇప్పుడు ఆర్మీ సోల్జర్స్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు చాప్ని మనం కాపాడాలి, చాప్తో పాటు చాలా కుక్కల్ని మనం కాపాడాలి. కానీ ఎక్కడ కాపాడాలి? చాప్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడంటే మనకి ఎలా తెలుస్తుంది? అందుకే మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. లెస్టర్ మనకి ఏం జరిగిందో క్లియర్గా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే లెస్టర్ ఇంటికి అయితే వెళ్దాం. లెస్టర్ మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అరే చాప్ నువ్వేం కంగారు పడకు, చిన్నగా ఉండేటప్పుడు చాప్ని నా దగ్గరికి తెచ్చుకున్నాను, చాలా మంచిగా పెంచుకున్నాను. కానీ ఇప్పుడు చాప్ నా దగ్గర లేకపోవడంతో నా వల్ల అస్సలు కావట్లేదు. సించాన్కి ఈ విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేడు. వాడు స్కూల్ నుంచి వచ్చేలోపే ఇక్కడున్న ప్రతి డాగ్ని మనం రెస్క్యూ చేయాలి. ఓకే మనమైతే లెస్టర్ ఇంటికి అయితే వచ్చేసాం. సించాన్ గడికి అస్సలు తెలియకుండా మనం మెయింటైన్ చేద్దాం. ఓకే వాడు స్కూల్ నుంచి రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. లెస్టర్ లెస్టర్ ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి. లెస్టర్ ఇప్పుడు నువ్వే నాకు సహాయం చేయగలవయ్యా. ఎక్కడున్నా నువ్వు? అరే ఇతనేంటి ఇంట్లో కనబడట్లేదు, ఎక్కడున్నాడబ్బా? లెస్టర్ సమయానికి కనబడట్లేదేంటి? ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటాడు కదా, ఇప్పుడేంటి ఎక్కడికి వెళ్ళాడు? లెస్టర్ ఒకసారి ఆగండి, ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాడేమో చూద్దాం. లెస్టర్ ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఏంటే నేను మా ఇంటి వెనక్కొచ్చి కూడా నిలబడకూడదు అంటావు అంతేనా? లెస్టర్ నా ఉద్దేశం అయితే అది కాదు, కానీ ఇప్పుడు నేను నీతో ఒక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ మాట్లాడాలి. ఇంపార్టెంట్ మ్యాటరా? ఏమైంది ఇంతకి? ఏమైందా లెస్టర్? నీకు అర్థం కావట్లేదా? సిటీలో ఉన్న కుక్కలన్నింటినీ ఆర్మీ ఆఫీసర్లు వచ్చేసి తీసుకెళ్లిపోతున్నారు. తీసుకెళ్లి ఏం చేస్తున్నారో నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. చాప్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే నువ్వు చాప్ గురించి మర్చిపోవడమే, ఎందుకంటే చాప్ని ఈ పాటకి చంపేసి ఉంటారు. నీకు తెలియదు అనుకుంటా, సిటీలో మన చీఫ్ ఉన్నారు కదా, ఆర్మీ చీఫ్, అతని యొక్క కుక్క వచ్చేసి అతని ముక్కుని కరిచింది. ముక్కుని కరిచి చాలా రక్తం పోయింది. దాని మీద కోపంతో సిటీలో ఉన్న ప్రతి కుక్క పైన కక్ష సాధింపు చేస్తున్నాడు. సిటీలో ఉన్న ప్రతి కుక్కల్ని తీసుకొచ్చి చంపేయాలని చూస్తున్నాడు. ఏంటి? వాడి కుక్కను పెంచడం చేత కాకపోతే వాడు ముక్కు కరిస్తే అన్ని కుక్కల్ని చంపేయడం ఏంటి? పవర్ ఉందని నచ్చినట్టుగా మిస్యూజ్ చేస్తారేంటి? అరే నాకు అసలు అర్థం కావట్లేదు. ఇదిగో నీ ఎదురుగా కనబడుతుంది కదా, అక్కడ వచ్చేసి ఒక బస్తీ ఉంది. ఆ బస్తీలోని చాలా కుక్కలుండేవి, ప్రతి ఇంటికి ఒక కుక్క ఉండేది. వాళ్ళు కూడా ఇవ్వనని బెదిరించారు. అక్కడ ఇవ్వను అన్న యజమానితో పాటు కుక్కల్ని కూడా చంపేశారు. చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఇది. ఇప్పుడు నువ్వు కూడా వాటిని కాపాడాలని చూస్తున్నట్టుగా ఉన్నావు, నిన్ను కూడా చంపేస్తారు. ఎందుకు? వదిలేసే, పోతే పోయింది, కుక్క ప్రాణమే కదా. ఏంటి కుక్క ప్రాణమా? కుక్కని పెంచని నీకేం తెలుసు కుక్క వాల్యూ? కుక్క లాంటోడివి. ఏం మాట్లాడుతున్నావు? నన్ను కుక్క అంటున్నావేంటి? మరి నువ్వు మాట్లాడేది ఏమైనా కరెక్ట్ గా ఉందా? ఒక మనిషి కంటే ప్రపంచంలోని విశ్వాసంగా ఉండే ఒకే ఒక జీవి కుక్క. ఇగో మనుషుల్ని కూడా నమ్మలేని రోజులు ఇవి, కానీ కుక్కల్ని నమ్మచ్చు. అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచి మనతో పెరిగినంత వరకు, చివరికి చనిపోయినంత వరకు మనతో విశ్వాసంగా ఉంటాయి. వాటిని అసలు వదులుకోలేను. లెస్టర్ ఇప్పుడు ప్లీజ్ ఇందాక ఆ మాట నేను బాధపడకు, కానీ నాకు ఒక సహాయం చేయాలి నువ్వు. అరే ఏమైంది? నేనేం బాధపడట్లేదు, నీ యొక్క బాధ నాకు అర్థం అవుతుంది. సరే నువ్వు చెప్పినట్టుగానే చేస్తా. ఓకే ఫైనల్లీ మనమైతే లెస్టర్ కి ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్పి పంపించాం. ఇగో మన చాప్ని ఇప్పుడు ఎలా అయినా కనిపెట్టాలి. లెస్టర్ వచ్చేసి ట్రేస్ చేయడానికి వెళ్ళాడు ఎక్కడుందని. ఎందుకంటే చాప్ దగ్గర ఒక బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ లోపల ఒక చిప్ ఉందన్నమాట. ఎప్పుడైనా చాప్ గాడు తప్పిపోయినట్లయితే నేను తొందరగా వెళ్ళి వాడిని తీసుకొని రావడానికి ఆ చిప్ని అయితే వాడుతూ ఉండేవాడిని. ఆ చిప్ ఎక్కడున్నా ట్రేస్ అవుతుంది. ఆ ట్రేసింగ్ మిషన్ ద్వారా మన లెస్టర్ అయితే ఇప్పుడు ట్రేస్ చేస్తున్నాడు అనమాట. మన చాప్ ఎక్కడున్నాడో తెలుసుకున్న తర్వాత చాప్తో పాటు ప్రతి కుక్క కూడా అక్కడే ఉంటుంది. మన సిటీలో ఉన్న ప్రతి స్ట్రీట్ డాగు, అలానే పెంచుకున్న డాగు, ఏదైనా అవ్వచ్చు, ప్రతి దాన్ని మనం
కాపాడాలి. లెస్టర్ వచ్చేసి కుక్కలన్నింటినీ చంపేశాడు అంటున్నాడు. నో ఛాన్స్, ఏ కుక్కని వాళ్ళు ఏం చేసి ఉండరు, వాళ్ళు ఏదో చేయాలనే తీసుకెళ్లారు. సో ఇప్పుడు మనం అవన్నీ ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఒకవేళ చంపేయాలనుకున్నట్లయితే ఇంటికాడ చూసిన వెంటనే చంపేయాలి కదా, చంపలేదంటే వాళ్ళు ఏదో చేయడానికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా మన చాప్కి మిగతా కుక్కలకి ఏమై ఉండదు. ఇప్పుడు నాకు ఒక ప్లాన్ అయితే వచ్చింది. అదేంటంటే సిటీలో ఉన్న ప్రతి యజమాని మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి. ప్రతి యజమానికి తన కుక్క అంటే చాలా చాలా ప్రేమ ఉంటుంది. ప్రేమ కాదు, ప్రాణం అయి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన దగ్గరికి వచ్చినట్లయితే అప్పుడు మనం ఏం చేయగలమో చూపించవచ్చు. ఎందుకంటే ఒక్కడే పోరాడితే కష్టం కదా, అందరూ కలిసి వచ్చినట్లయితే అప్పుడు ఆర్మీ వాళ్ళు కూడా మనల్ని ఏం చేయలేరు. అందుకే నేను మొత్తానికి ఒక పెద్ద టీంనే సిద్ధం చేయబోతున్నాను. సరే, జరిగిన విషయం మొత్తం మనం వెళ్ళి లెస్టర్కి చెప్పాలి. లెస్టర్ ఖచ్చితంగా మనకి ఏదో ఒక రకంగా ఉపాయం అయితే ఇస్తాడు. కానీ మనకి దానికి ఒక ప్లేస్ కావాలి, అలానే ఒక పెద్ద షెల్టర్ కూడా కావాలి కుక్కలన్నింటినీ సేఫ్గా ఉంచాలంటే. సరే, లెస్టర్ ఇంతవరకు ఏం చేశాడో చూద్దాం. నాకు తెలిసి ట్రేస్ అయి ఉంటుంది చాప్ యొక్క లొకేషన్. అరే, చాప్ యొక్క లొకేషన్ వచ్చేసి ట్రేసింగ్ అనేది ఇంకా ప్రోగ్రెస్ లో ఉంది. నువ్వేం కంగారు పడకుదాను. చాప్ అయితే మాత్రం మూమెంట్స్ తెలుస్తున్నాయి. చాప్ కైతే ఏం కాలేదు, సేఫ్ గానే ఉంది. చాప్ తో పాటు చాలా కుక్కలు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయో మరికొద్దిసేపట్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికంటే ముందు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నేనైతే సిటీలో ఉన్న ప్రతి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ కి నీ గురించి ప్రచారం చేపిస్తున్నాను, నువ్వు కుక్కల్ని కాపాడుతున్నావని. అప్పుడు ఈజీగా ప్రతి కుక్క యజమాని మన మాట వింటారు. వాళ్ళందరూ మన కాంటాక్ట్ కి వస్తారు. ఒక్కసారి నా కాంటాక్ట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒక సమూహంలా చేర్చి మనందరం ఒక పెద్ద టీం ని ఫామ్ చేయొచ్చు. అప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. ప్రతి కుక్క కోసం ఆ యజమాని ఎంతవరకైనా వస్తాడు, ఏమైనా చేస్తాడు. అందుకే ఇప్పుడు ఈ రకంగా ప్లాన్ వేసా. అబ్సల్యూట్లీ లెస్టర్, నేను అదే థింక్ చేశాను. సూపర్ గా థింక్ చేసావు. ఓకే, ఇప్పుడు ఈజీగా మనం ఆ ఓనర్స్ అందరినీ కాంటాక్ట్ లోకి తీసుకొని రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పైన మన నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి అందరు నీకు ఫోన్ చేస్తారు. సరే లెస్టర్, అందరినీ కాంటాక్ట్ లో పెట్టేసి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకొని రా. అంతలోపు నేను ఒక పెద్ద ప్లేస్ కొనాలి. ఆ ప్లేస్ లో నేను డాగ్స్ కోసం ఒక పెద్ద స్థావరం కూడా ఏర్పాటు చేయాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఎంత అవుద్దంటావు లెస్టర్? అరే దాను, ప్రెసెంట్ సిచ్యువేషన్స్ చాలా చాలా డిమాండింగ్ గా ఉన్నాయి. నీకు తెలియదు, సిటీలో ఉన్న రేట్స్ కంటే సిటీ అవుట్కట్స్ లో ఇంకా రేట్స్ బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే అందరూ సిటీలో కంటే సిటీ బయట ఎక్కువ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పుడు మనం ల్యాండ్ కొనడానికి మనకి దగ్గర 50 కోట్లు, దాన్ని మళ్ళీ కట్టడానికి ఇంకొకటి 20 కోట్లు అవుతుంది. మొత్తానికి దగ్గర అంతా కలిపి ఒక 100 కోట్ల వరకు అవుతుందేమో అనిపిస్తుంది. అందుకే నువ్వైతే మాత్రం ఆ డబ్బుని సేకరించావనుకో మొత్తం సెట్ అయిపోతుంది. 100 కోట్ల? సరే, ఏదో ఒక రకంగా మనమైతే అంత డబ్బుని సేకరించాలి. నా దగ్గర ఏం లేదే, కానీ సిటీలో ఎక్కడబ్బా ల్యాండ్స్ ఉంటాయి? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉన్నారు సార్? ఒక చిన్న హెల్ప్ చేస్తారా? మన సిటీలో మీరు ఆల్రెడీ చాలా కన్స్ట్రక్షన్స్ చేసి ఉంటారు. నేను ఒక ప్లేస్ చెప్తాను, తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి ఒక మంచి కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకేనా? దానికి ఎంత అవుతుంది ఏంటనేది ప్రతి పేమెంట్ మీకు పంపిస్తాను. కానీ పేమెంట్ కొంచెం టైం అవుతుంది. ఓకేనా? నువ్వు ఎట్టాంటిది కట్టమన్నా సరే అట్టాంటిది నేను కట్టి నీకు ఇచ్చేస్తాను. ఓకే, నువ్వు ఎందుకు కంగారు పడకో, నువ్వు ప్లేస్ చెప్పి నేను వెళ్ళి కట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేనైతే మీకు కాల్ చేసి ప్రతిదీ కూడా రెడీ చేపిస్తాను. ఓకే అన్న, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మీరు రెడీగా ఉండండి. ఓకే, ఫైనల్లీ మనం కన్స్ట్రక్షన్ వర్కర్స్తో కూడా మాట్లాడేసాం. ఎందుకంటే ఈ కుక్కలన్నింటినీ రెస్క్యూ చేయాలంటే వీటన్నిటిని మన ఇంట్లో పెట్టలేం. ఎందుకంటే మన ఇంటి చుట్టూరు చాలా మంది ఆర్మీ సోల్జర్స్ తిరుగుతున్నారు. మనం ఎప్పుడు కనబడతామా, ఎప్పుడు వేసేద్దామా అన్నట్టు ప్రతి ఒక్కరు చాలా కోపం మీద ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ న్యూస్ అనేది సిటీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అందులో నా ఫోటో కనబడుతుంది. వీళ్ళు అస్సలు నన్ను వదిలేటట్టుగా లేరు. అందులో పాటు చాలా మంది సోల్జర్స్ని మనం వేసేసాం కూడా. సో ఇప్పుడు మనం దొరికితే మాత్రం మనం అయిపోయినట్టే. అందుకే ఇప్పుడు లెస్టర్ తెలివిగా ఒక సీక్రెట్ నెంబర్ ద్వారా ఆర్మీ వాళ్ళు కూడా ట్రేస్ చేయలేని నెంబర్ ద్వారా అందరినీ కాంటాక్ట్ అవుతున్నాడు. ప్రతి ఓనర్ని కాంటాక్ట్ అయ్యి ఒక దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మనం కన్స్ట్రక్షన్ వర్కర్స్తో మాట్లాడి డబ్బులు అరేంజ్ చేసి ఒక సిటీలో కార్నర్ ప్లేస్లోని, ఎవ్వరు రాని ప్లేస్లోని మనం ఒక పెద్ద షెల్టర్ ఏర్పాటు చేయాలి. అది కూడా సిటీలో ఉన్న ప్రతి కుక్కకి. కానీ దీనికి అంతటికీ మనకి చాలా డబ్బు కావాలి. అంత డబ్బు కావాలంటే ప్రెజెంట్ మన దగ్గర లేదు. ఖచ్చితంగా మనకైతే దీనికి సిమియాన్ హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే సిటీలో ఉన్న ప్రతి డాగ్ని కాపాడాలని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా దీనికి మనకి సపోర్ట్ చేస్తాడు అనుకుంటున్నాను. సరే, మనమైతే వెళ్దాం. మనమేం ఊరికనే చేయొద్దు, ఏదో ఒక సహాయం తనకి చేసి మనం చూద్దాం. కానీ తనకేం సహాయం అవసరం పడుతుందో అది కూడా తక్కువ డబ్బులు కాదు కదా. 70 కోట్లు అంటే ఎవరు తెచ్చిస్తాడు? సో మనమైతే అప్పు కింద తీసుకుందాం, ఫ్రీగా ఏమొద్దు. సో తర్వాత మన దగ్గర ఉండేటప్పుడు ఇచ్చేద్దాం. సో ఇప్పుడు అర్జెంటుగా కావాలి కాబట్టి మనకి సిమియాన్ ఇవ్వాలి. సిమియాన్ ఎక్కడున్నావు?
తిను వచ్చేసి ఆఫీస్లో ఉన్నట్టుగా ఉన్నాడు. ఇక్కడ కార్స్ అన్ని సోల్డ్ అయిపోయాయి. వామ్మో చాలా బాగానే అవుతున్నట్టుగా ఉంది వ్యాపారం. హలో సిమియాన్, ఏం చేస్తున్నావు? అరే సిమియాన్, ఏమైంది ఇంత కోపం మీద ఉన్నావు? అరే ధను, ఏం చెయ్యమంటావు? నా కష్టానికి ఏ ప్రతిఫలం లేకుండా పోతుంది. నేను కష్టపడి పరాయి దేశాల నుంచి ఒక ప్రపంచంలోనే టాపెస్ట్ కార్ని ఇంపోర్ట్ చేపించుకున్నాను. ఇంపోర్ట్ చేపించుకున్న దారిలోని కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు. అదే ఆ చీఫే మొత్తానికి ఆ కంటైనర్ పట్టుకొని ఆ కార్ తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు నాకు డీలర్ ఫోన్ చేస్తున్నాడు. ఆ కార్ 200 కోట్లు. ఓకే ఓకే, నువ్వేం కంగారు పడకు సిమియాన్. కొత్తగా వచ్చిన చీఫ్ అస్సలు మంచోడు కాదు. వీడు చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు. అందులోనే నీ కార్ని తీసుకున్నాడు. ఇప్పుడు నీ దగ్గర నీ కార్ లేదంటే మొత్తం జీరో ఉన్నట్టే. ఇప్పుడు ఒకవేళ నీ కార్ నేను తెచ్చినట్లయితే నాకు ఎంత ఇస్తావు? నేను నీకు దాంట్లో సగం అమౌంట్ ఇస్తాను. అది మొత్తం నా ప్రాఫిట్ మొత్తం ఇచ్చేస్తాను. నాకు ముందు డీలర్షిప్ కావాలి. ఆ కారు 200 కోట్లకి డీలింగ్ ఉంది. అది వచ్చేసి 100 కోట్లు మాత్రమే. నాకు 100 కోట్లు ప్రాఫిట్. నా ప్రాఫిట్ మొత్తం నీకే ఇస్తాను. కానీ ఆ కార్ తెచ్చిపెట్టు ప్లీజ్. అవునా, సరే నేను తీసుకొస్తాను. అవును, ఇంతకీ కార్ ఏంటో చెప్పలేదు. కార్ పేరేం పేరు? అదే మన ప్రపంచంలోనే ఎక్కువ ఖరీదైన సూపర్ కారు, తెలీదా? అవునా, అదే బుగాటియా? నో, బుగాటి కాదు, పగాని, ఫుల్లీ కార్బన్ లోడెడ్. ఏం మాట్లాడుతున్నావు? పగాని, అది కూడా లాస్ ఏంటోసా? అరే నేను ఇప్పుడు విన్నది నిజమేనా? ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఇది పగాని కారో కాదు. అరే సిమియా, నువ్వు చెప్పింది నిజమేనా? ఏం కార్ అన్నావు కరెక్ట్గా చెప్పు నాకు. ఫుల్లీ కార్బన్ లోడెడ్ పగాని. ధను, ఎలా అయినా నువ్వు తీసుకొని రా. నువ్వు అన్నట్టుగానే డబ్బులు మొత్తం పంపిస్తాను ప్లీజ్. వాట్, పగాని? ఓకే సిమియా, నువ్వు దేనికి కంగారు పడకు, నేను తీసుకుని వస్తాను. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆర్మీ చీఫ్ యొక్క ఇంటికి డైరెక్ట్గా వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి ఆ కార్ని తీసుకొని రావాలి. ఇప్పుడు నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో పగాని కార్ని చూడబోతున్నాను. చూడడమే కాదు, కొట్టేయబోతున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ కార్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఆర్మీ చీఫ్ దగ్గర ఏం ఖాళీగా ఉండరు కదా. సోల్జర్స్ ఎవరు గాజులు దొడుకొని ఉండరు. అందరూ రెడీగా ఉంటారు మనల్ని చంపడానికి. అందులోని మనం చాలా వాంటెడ్ కూడా అయిపోయాం. నాకెవరైనా అడ్డొచ్చారంటే మాత్రం ఎవరిని విడిచిపెట్టను. ఎందుకంటే ఈ సోల్జర్స్ చాలా చాలా క్రూరంగా మారిపోతున్నారు. ఈ కొత్తగా వచ్చిన చీఫ్ వచ్చేసి చాలా కరప్టెడ్ అయిపోయాడు అనమాట. చాలా ఘోరమైన పనులు చేస్తున్నాడు. మనం సమాధానం చెప్పాలి దీనికి. సరే, లేట్ చేయకుండా డైరెక్ట్గా ఆ చీఫ్ యొక్క ఇంటికి వెళ్ళి మనం అయితే పగాని కార్ని తీసుకొని రాబోతున్నాం. ఫుల్లీ కార్బన్ లోడెడ్. ఓకే, ఫైనల్లీ మనమైతే ఆ చీఫ్ గాడి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చీఫ్ వచ్చేసి నాకు తెలిసి కుక్కల దగ్గర ఉండుంటాడు. వాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్గా వాడిని చంపే నేను తీసుకెళ్తాను పగానిని. ఎందుకంటే కుక్కల్ని చంపాలనుకోవడం మహాపాపం, చాలా పాపం. కుక్కల్ని ఏ దేవుడితో కొలుస్తారో తెలుసా? ఏ దేవుడితో పోలుస్తారో తెలుసా? కాలభైరవుడితో పోలిస్తారు. అలాంటిది వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు. కానీ కుక్క అంత విశ్వాసంగా ఉంటే వీళ్ళకి ఇలా ఎలా చేయాలనిపిస్తుంది? ఓకే, ఫైనల్లీ మనమైతే చీఫ్ ఇంటి దగ్గరికి వచ్చాం. అరే ఆశ్చర్యంగా ఉందే, ఇక్కడ సెక్యూరిటీ లేకపోవడం ఏంటి? అంతా ఖాళీగా ఉంది. ఇదే చాలా మంచి సమయంలా ఉంది మనకు కూడా. ఇలా సెక్యూరిటీ లేకపోతేనే కదా రాజులా వెళ్ళి ఆ కార్ని పట్టుకొని వచ్చేయచ్చు. ఆ కార్ చాలా ఖరీదైంది. దాంతో పాటు నేను ఫస్ట్ టైం చూడబోతున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. ఓ ఓ ఓ ఓ నో 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 నో, చాలామంది సోల్జర్స్ ఉన్నారు. వామ్మో, వీళ్ళు కనుక మళ్ళీ చూసారంటే అయిపోయినట్టే. ఓ ఓ ఓ చూసేశారు. ఓ కాలుస్తున్నారు, వచ్చేస్తున్నారా రే. సరే, ఇప్పుడు నేనేమన్నా ఊరుకుంటా అనుకున్నారా? అస్సలు ఊరుకునే ఛాన్స్ లేదు. వీళ్ళందరినీ తొక్కి పడేస్తా. ఎవడైనా అడ్డొచ్చాడంటే. వీళ్ళు ఇంకా కాలుస్తున్నారు. కొంచెం వెనక్కి తీసుకుని ఒక్కసారిగా స్పీడ్ అవుదాం. ఇది అడ్డొస్తుంది. ఓకే, కొంచెం బ్యాక్కి రామ్మా. సరే, సరిపోయింది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం మంచిగా ముందుకెళ్ళి ఒక్కొక్కరిని వేసుకుంటూ పోవాలి. ఓకే, లోపల నుంచి గన్తో ఒక్కొక్కరిని కాల్ చేస్తున్నాను. అడ్డొచ్చిన వాడిని, నాకు అడ్డొచ్చారనుకుంటారే, అయిపోయాడు. అరే, వాడు తప్పించుకున్నాడు. వీళ్ళకు కూడా అంత గట్టిగా తగలేదు. కరెక్ట్గా గుద్దినట్లయితే మాత్రం డైరెక్ట్గా కోమాలోకి పోవాలి. వీళ్ళందరూ చాలా కరప్ట్ అయిపోయారనమాట. జనాల కోసం ఎవరు పని చేయట్లేదు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. అయిపోయారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టను. ఎవరు వస్తారో రమ్మను. మీ చీఫ్ గార్డ్ వస్తారంటే వాడినే రమ్మను. వాడిని కూడా ఇలానే కొడతా. అర్థం అవుతుందా? ఏంట్రా ఇంకా కలుస్తున్నావు నువ్వు? అబ్బా, మనకి ఇంకా ఫోర్స్ సరిపోవట్లేదు. పూర్తిగా బయటికి వెళ్ళాలి. అప్పుడు ఫుల్ ఫోర్స్ వస్తుంది. గుద్ది పడేయచ్చు ఒక్కొక్కడిని. ఈ గుండోడు ఇందాక నుంచి ఎగురుతున్నాడు అనమాట. వీడిని కూడా తొక్కి పడేయాలి. అయిపోయారు. ఇంకెవరన్నా మిగిలిన్నారా? ఇంకా బ్యాలెన్స్ ఉన్నారా? రే, ఎంత నీచానికి దేశాడుతున్నారా? మీ ఇంట్లో డాగీస్ లేవరా? మీరు పెంచుకుంటేనే కదా తెలిసేది మీకు. అసలు ఇంత ఘోరంగా వీళ్ళు బిహేవ్ చేస్తారనుకోలేదు. ఇంకా ఎంతమంది మిగిలిన్నారా? రే, ఇప్పుడు ఇంకా లెగిచి మరీ కాలుస్తున్నాడు. వీడికి గట్టిగా గుద్దేస్తే మరి ఇంకోసారి లేవడు. అయిపోయింది, మళ్ళీ తీసుకో. సరే, వెనక నుంచి ఇందాక నుంచి ఎవడో రెచ్చిపోతున్నాడు. వాడికి కూడా బ్యాలెన్స్ ఇచ్చేది. అరే, ఇంకా వీడికి ఏం కాలేదా?
ఎంత కొట్టాలరా నీకు? ఇప్పుడు డైరెక్ట్గా నేను నా గన్ తీసాను, గన్తో కాల్చి పడేస్తా ఒక్కొక్కడిని. ఏంట్రా గుద్దుతున్నా కూడా లేస్తున్నారు. వీళ్ళు చాలా గట్టిగా ఉన్నట్టుగా ఉన్నారు. అందుకే వీడి ఇంటి దగ్గర చాలా గట్టి సోల్జర్స్ని పెట్టుకున్నట్టుగా ఉన్నాడు ఆ చీఫ్ గాడు. ఇంకా లాస్ట్ మిగిలింది వీడే. వీడితోని మనం ఎండ్ చేసి తొందరగా పగాని కార్ అయితే తీసుకుని పోవాలి. రే చూసుకుంటారా, రే గుద్దేస్తున్నారేంటి? ఓకే, నా దగ్గర గన్ ఉంది, నీ దగ్గర గన్ ఉందా? నువ్వా నేనే తేల్చుకున్నారా? అయిపోయింది. కార్లో నుంచి కూడా కొట్టడంలో మనం ప్రొఫెషనల్ షూటర్ అనమాట. రేయ్, మీకంటే ముందు నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను, కానీ మీలాంటి చెడ్డ పనులు చేయలేదు. చాలా మంచి పనులు చేసి వచ్చాను. ఎవరన్నా చెడ్డ పనులు చేస్తే ఊరుకోను. ఓకే, ఫైనల్లీ మనమైతే ప్రతి ఒక్కరిని క్లియర్ చేసాం. ఇప్పుడు వరకు ఈ కార్ని నడిపాం. మరికొద్ది సేపట్లో పగాని కారు పైన ఉండబోతున్నాం. ఈ కారు మన చేతిలోకి వస్తేనే డబ్బు మొత్తం మన చేతిలోకి వస్తుంది. ఏంటో అవకాశాలు కూడా మనకి చాలా బాగా దొరుకుతున్నాయి. ఓకే, సమయానికి డబ్బు కావాలనుకున్నప్పుడే సిమియానికి కూడా సహాయం. అరే ఓ మై గాడ్, ఫస్ట్ టైం చూస్తున్నాను పగాని. ఓరి నాయనా, ఫుల్లీ కార్బన్ లోడెడ్. ఫుల్లీ కార్బన్ అంటే ఇది కార్బన్ ఫైబర్. అన్ని కార్లని ఫైబర్తో రెడీ చేస్తారు, నార్మల్ ఫైబర్తోని. కొన్ని ఐరన్తో రెడీ చేయరు. ఐరన్, ఫైబరు, టైటానియం అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ మెటల్ ద కార్బన్ ఫైబర్. ఈ కార్బన్ ఫైబర్తోని మనం దేన్నైనా గుద్దినా కూడా మనకేం కాదు. అవి దెబ్బకి విరిగిపోతాయి కానీ మన కార్కి ఏం కాదు. అంత స్ట్రాంగ్ ఉంటాయి. అది కూడా హీట్కి కూడా ఏం కాదనమాట. ఎంత హీట్ వచ్చినా కూడా మన కార్ అయితే కాలే ఛాన్సే లేదు. అబ్బా, దీనికి ఏమన్నా ఉన్న ఇంటీరియరు. అరే, లోపలున్న ఇంటీరియర్ కూడా ఫుల్లీ కార్బన్ లోడెడ్. అరే, ఈవెన్ స్టీరింగ్ కూడా ఉందబ్బా కార్బన్. ఇగోండి నేమ్ పగాని. వావ్, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆహాహాహా, సూపర్గా ఉంది కార్ అయితే మాత్రం. సూపర్గా ఉంది. దీని స్టీరింగ్ కూడా మొత్తానికి కార్బన్ లోడెడే. సీట్స్, ఇంకా టాప్, బాటమ్ ప్రతిదీ కూడా కార్బన్ ఫైబర్. చాలబ్బా చాలు. నేను కూడా ఫైనల్లీ కార్బన్ ఫైబర్ ఉన్న కారు, అది కూడా నార్మల్ కారు కాదు, పగాని. ది ఫస్ట్ టైం మనమైతే రైడ్ చేస్తున్నాం. అరే, దీని స్పీడ్ని కొంచెం కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. జస్ట్ స్లో యాక్సలరేషన్ ఇస్తేనే ఎంత స్పీడ్గా వెళ్తుంది చూడండి. అబ్బా, కొంచెం వేస్తుంటే దూసుకెళ్ళిపోతుంది. దీని వెనక్కున్న వింగ్స్ కూడా చూసారా ఎలా ఎగురుతున్నాయో? సూపర్గా ఉంది ఇదైతే మాత్రం. ఎవడైనా అడ్డొచ్చారనుకోండి, దీంతో గుద్ది పడేస్తా. ఒక పెద్ద ట్రక్ వచ్చి ఈ పగానిని గుద్దినా, ఈ పగాని వెళ్ళి ట్రక్ని గుద్దినా విరిగేది మాత్రం ట్రక్కే. దీనికైతే ఏం కాదు, అంత స్ట్రాంగ్ కార్ అనమాట. దీని వెనక నుంచి చూసారు అగ్గెలా వస్తుందో? అబ్బా, ఇది కదా డీటెయిలింగ్ అంటే. ఈ కార్లో ఉన్న స్పీడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. నేను తక్కువ స్పీడ్లో వెళ్తుంటేనే ఎంత స్పీడ్ ఉందంటే, ఫుల్ స్పీడ్ వెళ్తే మాత్రం వామ్మో ఇంకా వేరే ఉంటుందన్నమాట. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ఇప్పుడు మనకి టైం అయితే లేదనమాట. ఫాస్ట్గా మనం వచ్చి సిమియానికి కార్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఫైనల్లీ వచ్చేస్తాం అనమాట షోరూమ్ దగ్గరికి అయితే. చాలా మంది తగిలారు. మన కార్ కూడా చాలా వాటికి గుద్దుకుంది, కానీ మన కార్కి ఏం కాలేదు. అంత స్ట్రాంగ్ కార్ అనమాట. సో ఓకే, ఫైనల్లీ సేఫ్గా సిమియాన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చి డెలివరీ ఇచ్చేస్తున్నాం. సో మరి కొద్దిసేపట్లో డబ్బు కూడా తీసుకొని వెళ్ళి పూర్తిగా పేమెంట్ చేసి మన డాగ్స్ కన్నిటికీ పెద్ద రెస్క్యూ రూమ్ అయితే రెడీ చేద్దాం. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. అరే సౌండ్, క్రేజీ సౌండ్. ఈ సౌండ్కి మన సిమియాన్ పరిగెత్తుకుంటూ రావాలి. ఓ వచ్చేసావా? నీ గురించి అనుకుంటున్నానయ్యా. చూసుకో కార్ ఎలా ఉంది. అరే ధను, నమ్మలేకపోతున్నాను. సూపర్. అబ్బా, ఈ కార్ని చూస్తా అనుకోలేదు. వామో, ఈ సోల్జర్స్ అందరూ వచ్చి నా పైన అటాక్ చేస్తారేమో భయం వేస్తుంది ధను. అరే ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కార్ నీ దగ్గర ఉందని ఎవరికి తెలియదు కూడా. నువ్వు నీ డీలర్షిప్ అయితే చేసుకో. ముందుగా వచ్చి నా 100 crores వచ్చేసి నాకు ట్రాన్స్ఫర్ చేయి. ఓ తప్పకుండా. నీ బ్యాంకే ట్రాన్స్ఫర్ చేయమంటావా? మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను ధను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మొత్తం నా బ్యాంక్. నో వెయిట్. ఇది మొత్తం నా బ్యాంక్ వద్దు, ట్రెవర్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేయి. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసుకునేది మొత్తం ట్రెవరే కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పెద్ద ఆపరేషన్ చేయబోతున్నాను అనమాట. దానికోసమే డబ్బు మొత్తం కావాలి. నేనేం ఊరికి అడగలేదు. సరే, నువ్వు ఏదంటే అదే చేద్దాం. నువ్వు ఎవరికంటే వాళ్ళకే పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ధను. ఇప్పటికొచ్చి ఒక్క డీలర్షిప్ కూడా మిస్ చేయలేదు. అందులో ఇతను ప్రీమియం కస్టమర్. ఇతన్ని మిస్ చేస్తానేమో భయపడ్డాను. చివరికి తీసుకొచ్చా. ఓకే సిమియాన్, నాకు నీ హ్యాపీనెస్ అర్థమవుతుంది. సరే, తొందరగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి. బయట నీ ఏదైనా కారు ఉంటే నేను పట్టుకెళ్తాను. ఓకేనా? ఎందుకంటే అర్జెంట్గా పని ఉంది. ఏదైనా కారు ఉందా? ఓకే, ఈ కార్ అయితే ఉంది, పాత కార్లా ఉంది. నో ప్రాబ్లం, ఏదో ఒకటి. మనమైతే ఇప్పుడు లెస్టర్ దగ్గరికి అర్జెంట్గా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే లెస్టర్ వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఉంటాడు. అంటే మన షాప్ ఎక్కడుంది, మిగతా కుక్కలన్నీ ఎక్కడున్నాయి, దాంతోపాటు ఓనర్స్ అందరూ ఎక్కడున్నారు, వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారా లేదా, ఇప్పుడు నేను డాగీస్ అన్నిటిని ఎక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలి, అవన్నీ మనం తెలుసుకోవాలంటే లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేట్ చేయకుండా తొందరగా లెస్టర్ దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఫైనల్లీ వచ్చేసాం అనమాట. తనైతే నాకు తెలిసి మొత్తం ఈ పాటికి వర్క్ కంప్లీట్ చేసే ఉంటాడు. తను ఏదైనా కూడా లేజీ చేయడం అనమాట. వర్క్స్లో అయితే మాత్రం ఫాస్ట్గా ఉంటాడు. లెస్టర్
ఏం చేస్తున్నావు? ఫైనలీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? అరే ధరు, మనం అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్లీ జరుగుతుంది, సూపర్ గా జరుగుతుంది. ధను, నేను చెప్పేది కరెక్ట్ గా విను. ఇదిగో చాలా మంది ఓనర్స్ మనల్ని కాంటాక్ట్ అయ్యారు, అందరూ కాంటాక్ట్ లోకి వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే మాత్రం చాలా మంది వస్తారు, కానీ వాళ్ళందరూ సీక్రెట్ గా మన సిటీకి దూరంలో ఒక దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనం సిటీకి దూరంలోని మన డాగ్స్ కోసం ఒక పెద్ద రెస్క్యూ రూమ్ కట్టినట్లయితే వాటన్నిటిని సేఫ్ గా అక్కడ ఉండొచ్చు. సో ఆల్రెడీ డబ్బులు నీ దగ్గర వచ్చినట్టుగానే ఉన్నాయని నాకు తెలిసింది. సరే, లేట్ చేయకుండా తొందరగా మన పనులన్నీ స్టార్ట్ చేయి. ఇదిగో లొకేషన్ కూడా తెలిసింది, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ నీకు పంపించాను. హలో ట్రెవర్, నువ్వు నాకు ఇంపార్టెంట్ పని చేయాలి. మన సిటీకి దూరంలోని నీకు బాగా తెలిసినవే ఆర్మీ వాళ్ళకు కూడా తెలియని ప్లేస్లోని నువ్వు మంచిగా ఒక షెల్టర్ కట్టాలి. అది కూడా మన డాగ్స్ అన్నిటిని రెస్క్యూ చేయబోతున్నాం. చూసావు కదా న్యూస్ లో? ఎస్ ధను, నా దగ్గర కూడా ఒక డాగీ ఉంది. నా డాగిని కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు. మా డౌన్ టౌన్ లో ఉన్న ప్రతి డాగిని కూడా తీసుకెళ్లిపోయారు. సరే ధను, తొందరగా చేద్దాం. ఇప్పుడు ఏం చేయమంటావు? నా అకౌంట్ కి డబ్బులు ఎలా వచ్చాయి నాకు అర్థం కావట్లేదు. నేను డాగీస్ ని రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు అంతలోపు ఒక పెద్ద షెల్టర్ ని రెడీ చేయాలి. నేను కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క డీటెయిల్స్ పెడుతున్నాను, ఓనర్స్ యొక్క డీటెయిల్స్ కూడా. ఓకే, ఫైనలీ మొత్తం నేను చెప్పేశాను ట్రెవర్ తోని. సరే లెస్టర్, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? నువ్వు నాకు డీటెయిల్స్ పంపించావా? అరే ధను, సరే, ఇప్పుడు ఈ డాగీస్ యొక్క ఓనర్స్ అందరికి నేనైతే లొకేషన్ షేర్ చేస్తాను, ట్రెవర్ కాంటాక్ట్ పంపిస్తాను. ట్రెవర్ ఏం చెప్తారు వీళ్ళందరూ వింటారు. సో తొందరగా మీరైతే డాగీ షెల్టర్ రెడీ చేయండి. ఇప్పుడు నీకు లొకేషన్ ఆల్రెడీ పెట్టాను. మిలిటరీ బేస్ లోనే డాగీస్ అన్ని ఉన్నాయి సేఫ్ గా. మరి కొద్దిసేపట్లో ఆ ఆర్మీ చీఫ్ ఏమైనా చేయొచ్చు. తొందరగా వెళ్ళు, తొందరగా. బయట నీ కోసం ఒక ట్రక్ రెడీగా పెట్టాను, ఆ ట్రక్ ని యూజ్ చేయి. వాట్? ట్రక్కా? అవునవును, మనం డాగీస్ని తీసుకొని రావాలంటే ఒక పెద్ద ట్రక్ అయితే ఉండాలి. ట్రక్ బయట పెట్టాడు, ఇటు సైడ్ అయితే పెట్టలేదు నాకు తెలిసి. అదిగోండి, అదే ఆ ట్రక్ అనుకుంటా. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. ప్లాన్ అయితే మాత్రం అదృస్తుందన్నమాట. ప్రతిదీ మనం అనుకున్నట్టుగా జరుగుతుంది, ఇంకా అలానే జరగాలనుకుందాం. అరే, ఈ ట్రక్ సేమ్గానే ఉన్నాయి. ఓకే, మనకు కావాల్సింది ఏదో ఒక ట్రక్. లోపలైతే డాగీస్ని సేఫ్గా మనమైతే ఆ ప్లేస్కి తీసుకుని వెళ్ళాలన్నమాట. సో మనకి ఎవరన్నా అడ్డొస్తే వెంటనే అందరినీ వేసుకుంటూ పోవాలి. ఓకే, నేనైతే లొకేషన్ ఓపెన్ చేస్తున్నాను. మిలిటరీ బేస్ లోనే ఒక ప్లేస్ లో పెట్టినట్టుగా ఉన్నారు డాగీస్ అన్నిటిని. వామ్మో, చాప్తో పాటు దగ్గర ఒక 100 డాగీస్ ఉన్నట్టుగా ఉన్నాయి మొత్తం దగ్గర. వామ్మో, అన్ని డాగీసా? సరే, మనమైతే తొందరగా వెళ్ళి ప్రతి డాగీని మనమైతే రెస్క్యూ చేయాలి. సో ఇప్పటికొచ్చి ట్రెవర్ అయితే నాకు తెలిసి అన్ని పనులు మొదలు పెట్టే ఉంటాడు. ఓకే, లొకేషన్ ప్రకారంగానే మనం వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్గా మనమైతే మిలిటరీ బేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలుద్దాం, సరేనా? ఓకే, ఫైనలీ మనం వచ్చేసాం. లొకేషన్ ప్రకారంగానే ఇక్కడే చూపిస్తుంది. అరే, ఇక్కడ నాకేం కనబడట్లేదే. ఇక్కడ చూపిస్తుందంటే, అరే కొంపదీసి వీటి లోపల ఏమైనా డాగీస్ ఉన్నాయంటారా ఏంటి? ఒకసారి చూద్దామండి. బయట సోల్జర్స్ అయితే ఎవరు లేరు. నాకు తెలిసి చీఫ్ ఇంటికి వెళ్ళినట్టుగా ఉన్నారు, ఎందుకంటే మనం కార్ని దొంగలించాం కదా, వెతకడానికి వెళ్ళినట్టుగా ఉన్నారు. సో అందుకే మిలిటరీ బేస్ మొత్తం ఖాళీగా ఉంది. ఇదే మంచి సమయం, తొందరగా. ఓ మై గాడ్, ఇన్ని డాగీసా? అరే చాప్, ఇక్కడే ఉన్నావా? చాప్, నీకేం కాలేదు కదా? అంత సేఫే కదా? చాప్, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేనైతే బయటకు తీసుకొని రాబోతున్నాను. అరే ధను అన్న, ఇప్పుడు ఆ చీఫ్ గార్డ్ వచ్చి మా అందరి పైన బాంబు వేసి చంపేస్తా అంటున్నాడు. సమయానికి వచ్చావు, మమ్మల్ని కాపాడు. పాపం వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. తొందరగా మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళుదరు అన్న. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికే వచ్చాను. చాప్, నువ్వు ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేయి, ప్రతి ఒక్కరిని నీ వెనక్కి ఫాలో అవ్వమని చెప్పు. నేను ఒక పెద్ద ట్రక్తో వచ్చాను. ఇగో ఈ గాడ్ని అయితే కొలాప్స్ చేస్తాను. ఈ గాడ్ని కొలాప్స్ చేసి వెనక్కి నుంచి వస్తాను, బ్యాక్ డోర్స్ ఓపెన్ చేస్తాను. వెంటనే మీరందరూ దాని లోపలికి వచ్చేయండి, ఓకేనా? వచ్చి లోపలికి ఫాస్ట్ గా ఎక్కండి. అప్పుడు నేను వెంటనే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. సరే. హలో గాయ్స్, అందరూ రెడీగా ఉండండి. మన ధను అన్న వచ్చాడు, మనల్ని కాపాడతాడు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ట్రక్ ని తీసుకొని వస్తాడు. అప్పుడు వెంటనే అందరూ ఎక్కండి. ధను అన్న, నువ్వు వెళ్ళు. కమ్ ఆన్. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నా, ఆగండి. ఓకే, తొందరగా మనమైతే తీసుకుని వెళ్ళాలి. ట్రక్ అయితే రెడీగా ఉంది. ఫాస్ట్గా మనమైతే దీని బ్యాక్ సైడ్ ఉన్న గాడ్ని విరగొట్టి కరెక్ట్గా మనమైతే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్ చేసిన తర్వాత డోర్స్ ఓపెన్ చేయగానే మన డాగీస్ అన్నీ లోపలికైతే వచ్చేస్తాయి. ఓర్ నాయనా, సమయానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పర్వాలేదు, ఉన్నట్లయితే మళ్ళీ కష్టం అయిపోయేది. కానీ మన దగ్గర ఉన్న ట్రక్ సాదా సీదా ట్రక్ కాదు. ఈ ట్రక్ నుంచి బుల్లెట్స్ కూడా వస్తాయి. మామూలు ట్రక్ కాదు, ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు మనం. లోపల ఉన్న డాగీస్ కూడా ఏం కాదు, ఎందుకంటే ఈ ట్రక్ యొక్క పెట్ట అనేది బ్యాక్ సైడ్ టైటానియంతో రెడీ అయింది. ఎవరు ఎన్ని గోళీలు పేల్చినా కూడా మనకేం కాదు. ఓకే, దీని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఫైనల్లీ. అరే, ఇదేంటి, ఎవడో వచ్చాడు ఇక్కడికి. అయిపోయారు నా చేతిలో. హలో సార్, ఇక్కడ ఎవడో లోపలికి వచ్చాడు. ఈ డాగీస్ దాన్ని తీసుకెళ్ళడానికి చూస్తున్నాడు, తొందరగా రండి. అరే, వీడినైతే మనం కాల్ చేసాం, కానీ వీడు మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడే. మరి కొద్దిసేపట్లో ఈ ఆర్మీ ఆఫీసర్స్ కూడా వస్తారు. నేనైతే బ్యాక్ సైడ్ ఉన్న డోర్ని ఓపెన్ చేశాను. చాప్, నా మాటలు వినిపిస్తున్నాయా?
తొందరగా తొందరగా మీరందరూ ఈ ట్రక్ లోపలికి వచ్చేయండి, మనకి సమయం లేదు, ఫాస్ట్ గా రండి. అరే నేను లోపలికి వెళ్ళలేకపోతున్నానే, ఈ కింద నుంచి దూరడానికి కూడా అవ్వట్లేదు. 1 మినిట్, మనం పైనుంచి వెళ్దాం. చాప్, నా మాటలు వినిపిస్తున్నాయా? చాప్ చాప్ చాప్, ఎలా అయినా సరే తొందరగా మీరు ఫాస్ట్ గా ఎక్కండి, మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఆర్మీ ఆఫీసర్ అందరూ వస్తున్నారు, ఫాస్ట్ గా. సరే ధనువన్న, గాయ్స్ అందరూ రెడీగా ఉండండి, అందరూ దీని లోపలికి వచ్చి కూర్చోండి. మన ధనువన్న ఇక్కడి నుంచి మన యజమానుల దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఎవరు బాధపడకండి, మన ఎవరికి ఏం కాకుండా మన ధనువన్న చూసుకుంటాడు. ధనువన్న, ఇంకా ఇక్కడ చూసి టైం వేసేస్తున్నావు, ఫాస్ట్ గా వెళ్ళు. ఫాస్ట్ గా వెళ్ళట్లయితే తొందరగా మనం బయలుదేరచ్చు, వీళ్ళందరూ వచ్చేస్తారు, నువ్వేం కంగారు పడుకో. ఓకే ఓకే చాప్, నేను బండి ఇప్పుడే తీస్తున్నాను, రెడీగా మీరందరూ లోపలికి వచ్చేసేయండి. అమ్మయ్య, ఫైనలీ మనం చెప్పేసాం, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం తొందరగా బయలుదేరాలి. వీళ్ళందరూ ఎక్కినాక అబ్బా ఇంకేం ప్రాబ్లం లేదు, ఇంకెవరు రాలేదు. అనవసరంగా మనమైతే కొంచెం సేపు లేట్ చేసినట్టుగా ఉన్నాం. చాప్, ఇంకా ఆలోచిస్తున్నారేంటి, ఫాస్ట్గా ఎక్కండి, కమాన్. ఓకే, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఎక్కుతున్నారు. అరే ఏంటి, ఈ ఆర్మీ ఆఫీసర్స్ అందరూ వచ్చేసారు. నో 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 నో, ఇప్పుడు నా బండి నుంచి వచ్చిన బుల్లెట్స్తో ఒక్కొక్కరిని కాల్ చేస్తాను. ఎక్కువ మంది కూడా లేదు, తక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాల్ చేసి ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అయిపోవాలి. చాప్, ఎక్కుతున్నారా? అరే తొందరగా ఎక్కండి ధనువన్న, ఇంకా కొంచెం మంది మాత్రం ఉన్నారు, కంగారు పడుకో. ఒక్కసారిగా ఫినిష్ అయిపోయినట్లయితే నేను ఫినిష్ అని చెప్తాను. సరే చాప్, నీ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా ఎక్కువ మంది వస్తారు, తొందరగా కానీ నేను ఎక్కువసేపు ఆపలేను. మీరు ఫాస్ట్గా రండి, మీ ఎవరికి ఏం కాకూడదు. ఆహా, ఇంకా ఈ చాప్ గడి సిగ్నల్ ఇవ్వలేదే, ఇంకా వస్తున్నారు. వీళ్ళందరినీ క్లియర్ చేస్తే మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. ఎస్ క్లియర్ అయిపోతున్నారు. ఓకే, ఫినిషా, డన్. డోర్స్ కూడా క్లోజ్ చేశాను. అమ్మో, ఇంకా వస్తున్నారు. ఇప్పుడు మనం తొందరగా మన ట్రక్ అయితే మూవ్ చేయాలి. తొందరగా ఈ ట్రక్ తో మనం ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాలి. ఆ ప్లేస్ కి వెళ్ళిన వెంటనే మనమైతే అడ్డంగా షార్ట్ కట్ లో వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా రిమైనింగ్ ఆర్మీ ఆఫీసర్స్ అయితే రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు. మనం ఈజీగా ఇప్పుడైతే ఎస్కేప్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక్కసారి నేను ఎగ్జిట్ అయిన వెంటనే డోర్స్ అన్ని లాక్ చేసి తొందరగా వెళ్ళిపోతాను. నేను డోర్స్ ఎలా లాక్ చేస్తాను అనుకుంటున్నారా? నేను కాదు, అక్కడి నుంచి మన లెస్టర్ కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. లెస్టర్, నా మాటలు వినబడుతున్నాయా? వినబడుతున్నాయి ధను, నువ్వు చెప్పినట్టుగానే నేను మొత్తం రెడీ పెట్టాను. ఒక్కసారిగా నువ్వు కనుక మిలిటరీ బేస్ క్రాస్ అయిన వెంటనే నాకు చెప్పు, అప్పుడు వెంటనే డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాను. ఒక్కడు కూడా రాలేడు. కమాన్. ఓకే లెస్టర్, నేను ఆల్మోస్ట్ వచ్చేసాను, డోర్స్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ ఎవడో ఎదురుగా వచ్చాడు, అడ్డొస్తే అయిపోతారు ఎవరైనా సరే. లెస్టర్, నేను క్రాస్ చేసేసాను, వెంటనే క్లోజ్ చేయి. ఎస్, క్లోజింగ్ ధను, సక్సెస్ఫుల్లీ మనమైతే క్లోజ్ చేసాం. ఓకే లెస్టర్, డన్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అమ్మో, ఆర్మీ వాళ్ళు. ఓకే, వాళ్ళకి మనం దొంగని తెలియదు కదా, మనం మంచిగా మంచోళ్ళలాగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. పదండి, తొందరగా వెళ్దాం, మన కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది. అరే ధను, చివరికి నువ్వు ఇచ్చిన కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనుకున్నంత స్పీడ్ గానే పనిచేశారు. చివరికి సూపర్ డూపర్ ప్లేస్ లోని మనం అనుకున్నట్టుగా డాగ్స్ అన్నిటిని రెస్క్యూ చేసే రూమ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ స్థలం కూడా మనదే, ఈ ఏరియా మొత్తం మనదే. ఇక్కడికి ఎవ్వరు రాలేరు. ఇదిగో వీళ్ళందరూ ఈ డాగీస్ యొక్క ఓనర్. వావ్, ఇంత మందా? చూసారా, నిజంగా డాగీని లవ్ చేసేవారు వాళ్ళ డాగీ ఎంత ప్రమాదాలు ఉన్నా కూడా రెడీగా వస్తారు. చివరికి మనమైతే అన్ని డాగీస్ ని కనిపెట్టేశాం. వాళ్ళ డాగీ ప్రేమతోని చూడాలని వాళ్ళందరూ వచ్చేసారు. ఓహో, ఇదేనా మన రూము? ఒకసారి మన రూమ్ కూడా చూసి లోపల డాగీస్ అన్ని ఎలా ఉన్నాయో చూద్దాం. ఓరి నాయనో, చాలా అంటే చాలా బాగా కట్టేశారు. ఇంత స్పీడ్గా కట్టడం నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వావ్, సూపర్. అన్నీ సేఫ్గా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని ఎవరికి తెలియదు. ఒకవేళ కనిపెట్టినా కూడా ఇక్కడికి ఎవ్వరు రాలేరు, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం మంది. సో ఎవరు రాకుండా సెక్యూరిటీ అయితే పెట్టేస్తామన్నమాట. అన్ని డాగీస్ ఓకే, మన చాప్ గాడు ఓకే, ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. ఎక్కడ? అరే ధను అన్న, మా అందరికి కొత్త ఫ్రెండ్ వచ్చాడు. ట్రెవర్ మామ మమ్మల్ని అందరినీ చూసుకోవడానికి, మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి కోతి మామని పెట్టాడు. అదిగో కోతి మామ అక్కడే ఉన్నాడు. అవునా, కోతి మామ? అరే కోతి, వావ్. హలో మిస్టర్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరే చూసుకోబోతున్నారా వీటన్నిటిని? ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీకు ఫుడ్ ప్రతిదీ అంతా రెడీగా ఉంటుంది. ఓకేనా, దేనికి కంగారు పడకండి. ఫైనల్లీ మనమైతే లాస్ ఏంజల్స్లో ఉన్న పప్పీస్ అన్నిటినీ సేవ్ చేసామన్నమాట. హాహా, చాలా ఆనందంగా ఉంది. నాకైతే మాత్రం ఇంకా ఆనందంగా ఉంది. ఒక్క చాపే కాదు, లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రతి పప్పిని సేవ్ చేసాం ఆ చీఫ్ నుంచి. ఆ చీఫ్ అయితే చాలా చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు. దీనికి అంతటికి కారణమైన వాడిని నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నాకైతే ప్రెసెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఏ డాగ్కి ఏం కాలేదు. అందరూ ఓనర్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ ఏరియా మొత్తం అందే. ఈ ఏరియా చుట్టుపక్కల వచ్చేసి చాలా మంది సెక్యూరిటీ ఉంది. ఎవ్వరు కూడా లోపల రావడానికి ఎంట్రీ లేదు. సో ఇదన్నమాట ఈ రోజు ఎపిసోడ్. చివరికి అన్ని డాగ్
డాగ్స్ని రెస్క్యూ చేసామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మరి మీకు డాగ్స్ అంటే నిజంగా ఇష్టమేనా?